వెల్కమ్ కేనైన్ టీవీ. మళ్ళీ ఇసుక బకాసురులు మొదలయ్యారు. ఒక 100 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కాంగ్రెస్ తో బీఆర్ఎస్ రెండు ఒకటై ఆ నేతలు ఆ ఇసుక బకాసురులు మళ్ళీ ఒకటై మళ్ళీ మాంజీరా నదిపై మొదలు పెట్టారు. మూడో క్వారీలో ఉగాది పండగ శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరూ పండగ సంబరాల్లో ఉంటే వీళ్ళ సంబరాల్లో ఎలా దోస్తున్నారో ఇసుక చూడండి. 17వ తారీఖు రోజు కేనైన్ టీవీ వెళ్ళడం జరిగింది. అక్కడ అందరికీ సెలవులు, అందరికీ ఆ రోజు హాలిడే, గవర్నమెంట్ కూడా హాలిడే. కానీ ఆ రోజే ఇసుక పెద్ద ఎత్తున భారీగా తరలిస్తున్నారు. ఇందులో పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనము తెరపైన చూస్తున్నాం. ఇది దీని వెనకాల పెద్ద పెద్ద తలకాయలే, పెద్ద పెద్ద రాజకీయ నాయకులే, వాళ్ళ హస్తమే ఉంది అంటూ చుట్టుపక్కల ప్రజలు అంటున్నారు, కోడై కూస్తున్నారు. వీళ్ళు లారీలు ఓవర్లోడ్ గా తీసుకెళ్తుంటే కనీసం వాటిపైన తాడుపత్రి కూడా సరిగ్గా వేయరు. వీళ్ళ వెనకాల వెళ్ళేటువంటి 2 వీలర్ బైక్ వాళ్ళు, వాహనదారులు వాళ్ళ కళ్ళల్లో పడి చాలా చోట్ల యాక్సిడెంట్లు ఇక్కడే. ఈ క్వారీ నుంచే మాంజీరా నది క్వారీ దాదాపు ఇక్కడ నుంచి 4 దిక్కులకు వాహనాలు వెళ్తుంటాయి. ఒకటి వర్ణి సైడ్, నిజామాబాద్ సైడ్, రెండోది బోధన్ సైడ్, ఆ తర్వాత మూడోది వచ్చేసరికి ఇక్కడ బిచ్కుంద నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్తుంటాయి. ఆ తర్వాత ఇక్కడ పిట్లం రూట్ లో వెళ్ళేటి సంగారెడ్డి, హైదరాబాద్ ఇటు సైడ్ వెళ్తాయి. మొత్తం మీద ఈ మాంజీరా నది వీళ్ళకి ఎలా మారిందంటే బంగారు కోడి గుడ్డులాగా మారింది. వీళ్ళకి దోచుకునే బడా తలకాయలకు. ఇసుక పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపినట్టే మోపి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన ఏకాభిప్రాయం జరిగిందని అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ అనుకుంటున్నారు. వాళ్ళు 100 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ షురూ చేశారు. అదే పాత పద్ధతిలో దోచుకోవడం, దాచుకోవడం అంటూ ప్రజలు అనుకుంటున్నారు. మొత్తం మీద వీళ్ళు ఇసుక దోపిడీ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. వీళ్లకు అధికారులు కూడా నయాన్నో భయాన్నో ఇచ్చి ఈ అధికారులు కూడా దీనిపైన స్పందించడం లేదు అంటూ ప్రజలు అనుకుంటున్నారు. చుట్టుపక్కల ఉన్న ఆ ప్రజలందరూ అదే గుసగుసలాడుతున్నారు. రాజకీయ నాయకులను, అధికారులను కూడా కొనేస్తారు. దీంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఉంటాయి అంటూ చుట్టుపక్కల గ్రామస్తులు ఓడై కూస్తున్నారు. ఈ ఇసుక దందని ఆపేదెవరు? ఇలాగే కొనసాగిస్తే మాంజీరా నది పరిస్థితి ఏంటి? భూగర్భ జలాలు మొత్తం తడుగు స్థాయికి పడిపోతాయి. వీటిపైన చర్యలు తీసుకోవాలి అధికారులు. జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులకు నయాన్నో భయాన్నో ఇచ్చి చేస్తున్నారు. కానీ జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు ఏం చేస్తున్నారు అంటూ చుట్టుపక్కల గ్రామస్తులు గుసగుసలాడుకుంటున్నారు. అదే 10 ఏళ్ళు అప్పుడు దోచారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా వీళ్ళు ఇష్టారాజ్యంగా దోయడమే, కోట్లు దండుకోవడమే వీళ్ళ పని అని ప్రజలందరూ కోడై కూస్తున్నారు. కేనైన్ టీవీ వెలుగులో జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు గమనించాలని జిల్లా ప్రజలు, ఆ తర్వాత మాంజీరా చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కోరుకుంటున్నారు సార్. వాటిపైన